వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక నిర్వీర్యమై రోడ్డున పడిందని ఆందోళన చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో యువత వినూత్న నిరసన చేపట్టింది. పిఠాపురం టీడీపీ యూత్ అధ్యక్షుడు గిరీష్ వర్మ ఆధ్వర్యంలో వైసీపీ కక్ష, యువతకు ఇదేం శిక్ష, యువత భవితపై వైసీపీ విషపు కాటు అనే నినాదంతో వినూత్న నిరసన కొనసాగింది. ఇంజనీరింగ్ చదివిన యువత జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరక్క గంజాయికి బానిసయ్యారని, డీఎస్సీ రాక మద్యం దుకాణాల్లో యువత పనిచేసి పొట్టపోసుకుంటున్నారని, ఎంబీఏ చదివిన వాళ్లు తాపీ మేస్త్రి, పంచర్ వేస్తూ ఆయా వృత్తులను ప్రదర్శిస్తూ ఏపీ యువత భవిష్యత్తు కోల్పోయారంటూ వినూత్న నిరసన ప్రదర్శించారు. మన జగన్ ప్రభుత్వ ఈ హయాంలో, ఈ జమానాలో యువతకి చాలా ఆందోళన జరిగింది. అది చాలా మంది యువత చదువుకుని బయటికి రాగానే ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు రాక రోడ్డును పడేశాడు ఈ ప్రభుత్వం అంతా. ఉన్న కాస్త కంపెనీలు కూడా బెదిరించి భయపెట్టి పారిపోయేలా చేయడంతో ఉన్న కాస్త ఉద్యోగాలు కూడా పోయినాయి. అంటే మనకి డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధి కంపెనీలు రాకుండా వీళ్ళు వాటాలకి బెదిరించి వాటాలు కావాలని చెప్పడంతో 5 సంవత్సరాల నుంచి ఒక్క కంపెనీ అన్న వచ్చిందండి మనకి? ఒక్కడు కూడా రాలేదు ఇక్కడ. దీంతో ఏమైంది? యువత భవిష్యత్తు క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకమైంది. దీంట్లో మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చూస్తే మా వాడు వైసీపీ పాలన పెంచిన ఒక గంజాయికి బానిసయ్యాడు మొత్తం. మనోడు బీటెక్ చేశాడు, వృత్తికి తాపీ పని. ఎంబీఏ గ్రాడ్యుయేట్, వైన్ షాపుల్లో లిక్కర్ ఫర్సరా. డిగ్రీ, పంక్చర్ షాపు. ఐటీఐ చేసి ఏం పని చేస్తున్నారు చూడండి. వీళ్ళందరికీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి, ప్రూఫ్లతో పాటు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, చూపిస్తా అంతా. ఇంటర్ చేశారు, సివిల్ వర్క్, డిప్లొమా చేసి కార్పెంటరీ వర్క్. ఎంత బాధాకరంగా ఉందంటే దీంట్లో కాస్త కొంతమంది కూడా రాలేగానే సోదరులు చదువుకుని కూడా పల్లీలు, బజ్జీ వ్యాపారాలు. అది ఎంత బాధాకరంగా ఉంటుంది మాకు. అంటే మనోడంతా ఏం చేశాడు? పోయిన ఎలక్షన్ లో తీపి కౌరులు చెప్పాడు. ఉసిరికాయకి చాక్లెట్ కోటింగ్ ఇచ్చినట్టు నేను రాగానే జాబ్ వస్తుంది, మూవ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది అన్నాడు. ఏమి ఇవ్వకుండా పొట్టను కొట్టాడు. కొట్టి అదే బుద్ధి ఇప్పుడు వాడుతున్నాడు ఇక్కడ. దీనికి మనం అంతా యువత అంతా మేలుకోవాలి. ఈ చీకటి రాజ్యాన్ని నుంచి వెలుగు రావాలంటే కూటమి ద్వారానే వస్తుంది. ఈ దరిద్రపు పాలన పోవాలి, పనికిమాలిన ప్రభుత్వం పోవాలి. మొత్తానికి ప్రతి ఒక్క యువత 100 మందిని టార్గెట్ చేసి గలమై పోరాడితేనే మనకి విజయం సాధన అవుతుంది దీంట్లో. కానీ మీకు చెప్పేది ఏంటంటే మన యువత భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంతో, అలాగే శ్రమించే మన పవన్ కళ్యాణ్ గారితో, రాష్ట్రం దేశం బాగుండాలంటే యువత ఉండాలని లోకేష్ గారితో, అలాగే యువత కళలంతా పూర్తి అవ్వాలనే ఒక ప్రయత్నంతో స్థానికుడైన మన వరం గారితో, వీళ్ళందరి కూటమి యొక్క సపోర్ట్ తోనే మన పిఠాపురంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అభివృద్ధి చెందుద్ది. అందరికీ మంచి బంగారు భవిష్యత్ అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఏ రకంగా అయితే మనల్ని అప్పుడు పాతారో అదే రకంగా మనం అంతా కలిపి పాతాలి అని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇంకొక మాట ఉంది దీంట్లో. ఈసారి ఎలక్షన్ పోల్ అయ్యే ఒక విధానం, పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది పర్సంటేజ్? జగన్ మీద రివెంజ్. ఆ కసి తీర్చుకోవాలంటే ఆ పర్సంటేజ్ ఓటింగ్ కనపడుతుంది. రేపు నేను నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒక వేలాది మంది వచ్చి కొడుతున్నారు. ప్రభుత్వానికి ఒక దన్నం. ఇలాంటి దరిద్రపు ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయాం. అది కాబట్టి రాబోయే రోజులు మన పిఠాపురం స్థానికంగా వస్తే అది ఎవరి తరం కాదు, గెలుపు తథ్యం. మన ఈస్ట్ కాకినాడ అంతా 1 సైడ్ స్వీప్. మన ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి మనకి రాకూడదు. చాలా బాధగా ఉంది, భయపడుతున్నాం. 5 సంవత్సరాల యొక్క జీవితం నాశనం చేసింది గవర్నమెంట్. ఇది ప్రూవ్ అయింది, ఇది చెప్పుకోక్కర్లేదు. అది ఉద్యోగాలు లేక ఒక్కొక్క స్టేట్ కు పోతున్నారు. అది కాబట్టి మన అందరం కలిపి పాతాళానికి తొక్కాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హలో ఏపీ, హలో ఏపీ.